బ్యాక్ టు పాలకొల్లు డైరీ. ఈరోజు రామదేవుని పూజ చేసుకుంటున్నానండి. అన్నీ క్లీన్ చేయించేసుకున్నాను. ముగ్గు వేసారు, తడి మీద కనబడట్లేదు. సూర్యుడు చూడండి ఎంత బాగా ఉదయించారు. మీద కనిపించలేదు కదండి. ఇది గడపలకు పసుపు రాసి పొట్టు పెట్టుకున్నాను. వాళ్ళకి పసుపు రాసుకున్నానండి. అలాగే చేతి నిండా గాజులు వేసుకున్నాను. పూజకి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నానండి. పువ్వులు, మామిడాకులు, పీఠం, ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలండి. పువ్వులు అలంకరించుకోవాలి. క్లాత్ అది వేసుకుని ఇక్కడ అన్ని రెడీ పెట్టుకోవాలండి. నేను ఎలా అలంకరించుకుంటానో మీరు కూడా చూసేయండి. పూజకి కావాల్సినవన్నీ అలంకరించుకుంటున్నానండి. పువ్వులు, దేవుడికి పువ్వులే కదండి అందం. పూల అలంకరణ, పసుపు కుంకుమ బొట్లు పెట్టేసరికి భలే అందంగా ఉంటారండి దేవుడు. మనం పెట్టే ప్రసాదాలు స్వీకరిస్తారేంటండి? మనం అలంకరించుకున్నట్టే దేవుని కూడా అలంకరించాలి. మా ఫ్రెండ్స్ ఎవరొకళ్ళు రాజమండ్రి వెళ్తే తీసుకొస్తారండి కడియం నుంచి పువ్వులు. లేకపోతే ఇక్కడ కొనుక్కోవాల్సిందే. పాలకొల్లో బాగా రేట్ ఎక్కువండి. పూజ గదిలోనే విడిగా కత్తిరి పెట్టుకుంటాను నేను. పూజ స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా విఘ్నేశ్వరుని చేసుకుంటున్నాను.
ఈ పూజ తెల్లవారుజామున చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే పిల్లలు క్యారేజీలు పెట్టేసి తాయితీగా చేసుకుంటే ఇంకా మంచిదండి. హడావిడి ఉండదు. టైం పడుతుందండి ఈ పూజకి, ప్రాసెస్ టైం పడుతుంది. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామదేవుని కథ. మొట్టమొదట పసుపు గణపతిని చేసి పూజించి బెల్లం ముక్క నివేదన చేసి పూజ పూర్తి అయిన తర్వాత శ్రీరామదేవుని కథ తరువాత చెప్పుకోవాలి. గణపతి పూజ అనంతరం రామదేవుని పూజ. ఓం ఆచమనీయం, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అకాలముచ్చకం సర్వనివారణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంగం కరిష్యామి యావత్సిద్ధిర్భవతు. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షాయ నమః, ఓం శ్రీహరి శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః. उत्तिष्ठन्तु भूतपिशाचकिये मे भूरिकये ते शेने शुभे शुभे सुमुहूर्ते अद्य ब्रह्मद्वितीयपादे श्वेतवरहकल्पे वैमान्ते कलिगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे मेरो रक्षदिग्बन्धरे श्रीशैली ईशान्य गंगा गोदावरी जलस्मिन् ऐने ऋतुवे मासे अक्षय शुभ नक्षत्रे एवं गुणविशिष्टियां शुभौ श्रीमान् गोत्रस्य जट्टंगल गोत्रस्य नामदेस्य धनुंजय नामदेस्य धर्मपत्नी समेत पद्मजा नामदेस्य मम पुत्राणां चरणजश्मन् नामदेस्य मम पुत्रिकानां ऋषि चरिष्मा नामदेस्य मम व्यापारं शिरडी साई मॉडर्न राइस मिल साई चरण मॉडर्न राइस मिल अखंडेश्वरी श्री सीता महादेवी स्थापयामि पूजयामि. कलस्ये मुक्का विष्णुकण्ठरुद्रे मूलतत्रे स्थितो ब्रह्म मध्य मातृगुण कुक्षत् सहस्रवेद सप्तद्वीप वसुन्धरवेद यजुर्वेद सामवेदो हदर्य अगस्यः कलसंपूजः
ఏప ఏవా జగచ్చం భూతో వ్యాసో మతోచ్యతః సామ్రాజ్ఞి పరబ్రహ్మం చందనం చందోత్పసః. శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ భరత శక్తి పరివార సమేత పరబ్రహ్మణే ప్రాణ ప్రతిష్ఠయాం కరిష్యే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. పుష్పాం సమర్పయామి, శుద్ధోక స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, గంధాం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, అక్షంతాన్ సమర్పయామి, దీపం సమర్పయామి, అనంతరం ధూపం సమర్పయామి. ధూపాం సమర్పయామి, అదంగా తాంబూలం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి, అదంగా నైవేద్యం సమర్పయామి. పానీయం సమర్పయామి. పూజలన్నీ 5 లక్షల వారాలు 5 ఆదివారాలు నువ్వే నిర్విఘ్నంగా పూర్తి చేయి తండ్రి. విఘ్నేశ్వర ధైర్యాన్ని, విజయాన్ని, అభయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి. వరాలనిచ్చే వరసిద్ధి వినాయక, మా కోరికలు మంచి కోరికలు అయితే అన్నీ నెరవేర్చు తండ్రి స్వామి. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మాయామనుచరిత్రాయ నమః. ఓం మహాభూజాయ నమః. ఓం సర్వదేవస్తుతాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునుస్తంపుతాయ నమః. ఓం మహాయోగిన్యాయ నమః. ఓం మహాధరాయ నమః. ఓం సర్వపుణ్యాదికి ఫలాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం స్మితావ్యక్తాయ నమః. ఓం రాఘవాయ నమః. ఓం ధీరోదత్త గుణాత్మికాయ నమః. ఓం పరమాత్మాయ నమః. శ్రీరామాష్టోత్తర నామ శతావళి పూజయాం కరిష్యామి. కుందకుంటాయ నమః. ధూపం సమర్పయామి.
కుందకుంటాయ నమః దీపం సమర్పయామి. దీపం జ్యోతి పరబ్రహ్మం సర్వతోమహం సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఇది రామాయణ కథ. దీనిలో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పాపాన్ని పోగొడుతుంది. భార్యాపుత్రులతో ఈ విషయం చెప్పి కొత్త సంవత్సరంలో చైత్రమాసంలో ప్రారంభించి 5 గురువారాలు 5 ఆదివారాలు భక్తి శ్రద్ధతో వ్రతం చేసి శ్రీరామ కథ చెప్పుకునేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి నాగంభట్టుకు గొప్ప ఐశ్వర్యం కలిగింది. అయినా ఆయన మానకుండా ప్రతి ఏటా వ్రతం చేసి కథ చెప్పుకునేవారు. శ్రీరామదేవుని వ్రతం చేసి కథ చెప్పుకుంటున్నారు. రాజభటులు మర్యాద చేసి వారికి కూడా రామదేవుని కథ వినిపించారు. ఆ తరువాత రాజదర్శనానికి వెళ్లారు. రాజుగారు వీరిని సన్మానించి వీరి గ్రామంలో రాజభవనం లాంటి ఇంటిని నిర్మించి సకల సదుపాయాలు కల్పించారు. నారాయణ భట్టు ఒకనాడు చెల్లెలితో, అమ్మాయి, నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఉంటాను. మా కుటుంబం దరిద్రం తీరేటట్లు లేదు. నేను వెళ్ళి శ్రీరామదేవుని వెంటబెట్టుకు వస్తానని బయలుదేరాడు. ఒక గ్రామంలో ఒక గొల్లవాణ్ణి చూచి విశేషాలు ఏమిటి అని అడిగాడు. వాడు, అయ్యా, నేను గుడ్డివాణ్ణి, వడ్ల కావలి కాస్తున్నాను అన్నాడు. భట్టు అతనికప్పుడు శ్రీరామ కథ వినిపించాడు. గొల్లవానికి గుడ్డితనం పోయింది. కథలో ఇంత ప్రభావం ఉంది, వ్రతం చేస్తే ఇంకెంత మహిమ ఉంటుందో అని వ్రత విధానం చెప్పమని అడిగాడు. భట్టు చెప్పాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కనిపించారు. నారాయణ భట్ అతను చూసి, రాజా, ఎందుకు విచారిస్తున్నారు అని అడిగారు. అడిగేసరికి ఆయన, అయ్యా, నా రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించారు. నా భార్యాపుత్రుల దారి తప్పి ఎక్కడికో పోయారు. ఇది నా అవస్థ అన్నాడు. భట్టు ఆయనకి ఓదార్చి, మీకు రామకథ వినిపిస్తాను, వినండి, మీ కష్టాలు తీరిపోతాయి. శ్రీరామదేవుని కథ చెప్పి వ్రత విధానాన్ని కూడా వివరించారు. రామకథాశ్రవణం మహిమ వలన అతని భార్యాపుత్రులు వచ్చి కలిశారు. తిరిగి అతని రాజ్యం అతనికి వచ్చింది. వ్రతం క్రమం తప్పకుండా చెయ్యమని రాజుకు బోధించి భట్టు ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. భట్టు, అవ్వా, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. ఆమె, నాయనా, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూశారు. తర్వాత నన్ను ఏకాకి చేశారని చెప్పింది. భట్టు, అమ్మా, నీకు రామదేవుని వ్రత కథ విధానం అన్నీ చెబుతాను. వ్రతం చేసి కథ చెప్పుకో, నీ కష్టాలు తీరుతాయని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి వెళ్ళిపోయాడు. ఒక గ్రామం చేరి ఒక ఇంటి ముందు ఆగి, అమ్మా, రామదేవుని పూజ చేసుకుంటాను, కొంచెం చోటిస్తావా అని అడిగితే ఆమె, మా ఇంట్లో మడి ఆచారం అంటే కుదరదు, ఇంకొక ఇల్లు చూసుకోండి అని చెప్పింది. పోని కోనేరైనా చూపించి తల్లి అన్నాడు. ఊరికి ఈశాన్య దిశగా కోనేరుంది, వెళ్ళు అని చెప్పాడు. భట్టు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ ఇంటికి వచ్చి అరుగు మీద తన సంచిలో పుచ్చిపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద శ్రీ సీతారామదేవుల పటం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలు చేసి శ్రీరామదేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటుండగా ఆమె బయటకు వచ్చింది. భట్టు ఆమెకి తాంబూల ప్రసాదం ఇచ్చినాడు. భట్టు అక్షింతలు తల మీద వేసుకుని కొన్ని ఆ ఇంటి మీద చల్లి వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైంది. ఆయవరముకు వెళ్ళిన భర్త కోసం వీధి అరుగు మీద కూర్చుని అతడు రాగానే జరిగిన సంగతి అంతా చెప్పింది. భర్త కోపించి, రామదేవునికి పూజకి చోటివ్వనన్నావా? ఎంత దౌర్భాగ్యురాలు నువ్వు! ఆయన భట్టు ఎటు వెళ్ళినాడు అని అతని వెతుకుతూ వెళ్ళి తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు. భట్టు, నేను రామదేవుని వెతకడానికి వెళుతున్నాను, ఇప్పుడు రాను అన్నాడు. ఆ బ్రాహ్మడు, మా వల్ల తప్పు జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. భట్టు, మీరిల్లవ్వడం తప్పేమీ లేదు. మీరు రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటుండగా సుఖంగా ఉండమని వ్రత విధానాన్ని కథను చెప్పి పంపాడు. ఆ విప్రుడు వ్రతం చేసి ఐశ్వర్యవంతుడైనాడు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండి తిప్పలు మాని గ్రామంలో అరణ్యంలో తిరుగుతూ ఒక చోట ముఖం తిరిగి పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మడి వేషంలో వచ్చి అతని లేవదీసి భట్టు, భోజనం చేద్దావుగా, మా ఇంటికి రమ్మని పిలిచాడు. భట్టు,
భట్టు నేను రామదేవుని వెతుకుతున్నాను, ఆయన కనిపించేదాకా భోజనం చెయ్యను, ఒక జలాశయం చూపిస్తే స్నానం చేసి రామపూజ చేసుకుంటానన్నాడు. రామచంద్రుడు ఒక కోనేరు చూపించాడు. భట్టు స్నానం చేసి వచ్చేసరికి పూజకి వెండిపీటలు బంగారు పళ్ళాలు కనిపించాయి. పూజ పూర్తి కావస్తుండగా సీతారాములు మా ఇంటికి భోజనానికి రమ్మని మళ్ళీ పిలిచాడు. శ్రీరామదేవుడు నాకు కనిపించేదాకా భోజనం చెయ్యనని భట్టు అనగా, వృద్ధ బ్రాహ్మణుడు నేను నువ్వు వెతుకుతున్న రామదేవుని అన్నాడు. బట్టే అయితే కావచ్చు మహానుభావ, నాకు నువ్వు నిజ రూపంలో దర్శనం ఇవ్వాలి, అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతానని చెప్పాడు. శ్రీరాముడు హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ని పరివారంతో అతని ముందు సాక్షాత్కరించాడు. నారాయణ భట్టు పరవశుడై శ్రీముద్వ మునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోర్దండ వాగ్దేయం శశినం స్మరణం చిన్మయం నిత్యం నీరాది నిలకయం మమలం నిర్మాణం సందాయకం శాంతం సత్యం మనాయం శివం శంకరం శ్రీరామచంద్రం భజే అని స్తుతించాడు. శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వి, భట్టు ఇప్పటికైనా భోజనం చేస్తావా అని అడిగాడు. భట్టు ఆయనకు నమస్కరించి, దేవా నువ్వు నాతో వస్తానని వాగ్దానం చేస్తే తప్పకుండా భోజనం చేస్తానన్నాడు. రాముడు వాగ్దానం చేసి సీతామహాదేవి అప్పుడు వెండిపీటలు బంగారపు కంచాలు పెట్టి శ్రీరామునికి అతని పరివారానికి నారాయణ భట్టుకి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టి కర్పూర తాంబూలాలు కూడా వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రామదేవ నాతో మీరు రావలసిందని ప్రార్థించాడు. శ్రీరామచంద్రుడు ముందు నువ్వు నడుస్తూ నీ వెనకాల నేను వస్తానన్నాడు. భట్టు ప్రయాణమై కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. రామదేవుడు కనిపించలేదు. భట్టు దుఃఖపరుషుడై మూర్ఛిల్లాడు. రాముడు అతని సేద తీర్చి, ఇలా పడిపోయేవేమిటి భట్టు అని ప్రశ్నించాడు. భట్టు చేతులు జోడించి, మహానుభావ నీ మహిమ బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, యోగేశ్వరులు ఎవ్వరూ తెలుసుకోలేరు. నేనెంత వాడను, నీ పరీక్షకు నిలవగలనా? నా తప్పులు మన్నించి నాతో రా అని ప్రార్థించగా దయాపద్రుడైన శ్రీరామచంద్రుడు అంగీకరించి, నువ్వు మార్గమధ్యంలో ఎవరి ఇళ్లకు వెళ్ళావో వారి ఇళ్లకు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళు అన్నాడు. ముందుగా ఇల్లివ్వనన్న ఆమె ఇంటికి నారాయణ భట్టు తీసుకువెళ్ళాడు. తరువాత విచారగ్రస్తురాలని స్త్రీ ఇంటికి, తరువాత రాజ్యం పోగొట్టుకున్న రాజుగారింటికి, చివరి గ్రుడ్డి గొల్లవాని ఇంటికి రాముని తీసుకువెళ్ళాడు. భట్టు వారందరూ భట్టు చెప్పినట్లే శ్రీరామదేవుని వ్రతం చేసి కథ చెప్పుకుంటుండగా చూసి రామచంద్రుడు సంతోషించి వారికి అఖండైశ్వర్యాలు ప్రసాదించాడు. ఆ పైన నారాయణ భట్టు శ్రీరాముని తన చెల్లెల్ని ఇంటికి తీసుకువెళ్ళగా వారు శ్రీరామ వ్రత కథ శ్రవణం నిత్యం ఆనందిస్తూ సకల సంపదలతో తొలతూగుతూ చూసి శ్రీరాముడితో భట్టు కూడా ఆనందించాడు. నారాయణి తన ఇంటికి వచ్చిన శ్రీరామునికి అన్నగారికి సకల మర్యాదలు చేసి, భట్టు అమ్మా నేను రామదేవుని మన ఇంటికి తీసుకువెళుతున్నాను, నాతో పాటు నువ్వు బావగారు కూడా రమ్మని పిలుచుకు వెళ్ళాడు. వారు తమ గ్రామం సరిహద్దుల్లోకి వచ్చేసరికి గ్రామస్తులు చూసి నాగంభట్టు మీ అబ్బాయి కూతురు అల్లుడు ఇంకా ఎవరో వస్తున్నారని చెప్పారు. నాగంభట్టు చాలా సంతోషం వచ్చి కౌగిలించుకోబోయారు. నారాయణ భట్టు వారిని వారించి, తల్లిదండ్రులారా నేను శ్రీరామదేవుని తీసుకువస్తున్నారు, మీరింటికి వెళ్ళి శుభ్రం చేసి నల్లగాలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా గడుపులకు పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి పూజకి అన్నీ నైవేద్యం చేశాక మాకు కబురు చెయ్యండి, నేను శ్రీరామదేవుని మన ఇంటికి తీసుకువస్తానని చెప్పాడు. నాగంభట్టు సరే అని వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి నారాయణ భట్టు రమ్మని పిలిచాడు. నారాయణ భట్టు ఆనందంగా శ్రీరామదేవుని తన భుజస్కంధాల మీద పెట్టుకుని గ్రామంలో 4 వీధుల్లో ఊరేగించి తమ ఇంటికి తీసుకువచ్చాడు. శ్రీరామునితో దేవదేవా మీరు మా ఇంటికి కుడిపాదం పెట్టి ప్రవేశించాలని కోరాడు. శ్రీరామదేవుడు అలాగే కుడిపాదం పెట్టి ప్రవేశించేసరికి ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. నారాయణ భట్టు శ్రీరాముతో, స్వామి నేను పేదవాడును, నీ భక్తి తప్ప ఇంకెరుగని వాడును, నా యందు నాకున్న ఈ పుచ్చిపేటనే సింహాసనంగా భావించి దీని మీద అవధింపుమని కోరగా శ్రీరాముడు దాని మీద కూర్చున్నాడు. వెంటనే
ఆ పుచ్చిపేట నవరత్న ఖచ్చితమైన బంగారు సింహాసనంగా మారిపోయింది. ఆయనతో పాటే సీత, హనుమ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మొదలైన పరివారమంతా వచ్చి కూర్చున్నారు. నాగంభట్టు కుటుంబం వారందరూ ప్రత్యక్షంగా శ్రీ సీతారామ పూజ చేసి వ్రతకథను చెప్పుకుని కథాక్షింతలు శిరస్సు మీద ధరించి, ఇంతలో ఒక బ్రాహ్మడు వచ్చి తన కుమార్తెను నారాయణ భట్టుకి ఇచ్చి వివాహం చేస్తామని అంగీకరించమని కోరాడు. అది శ్రీరాముని అనుగ్రహంగా భావించి వారందరూ ఆమోదించగా మంచి ముహూర్తం చూసుకుని గుచ్చిన ముత్యాల తోరణాలు గట్టి గుచ్చని ముత్యాల తరంబరాలుగా పోయించి మహావైభవంగా వివాహం జరిపించారు. ప్రత్యక్ష దైవమని శ్రీరామచంద్రునికి వారు ఎప్పుడూ పూజలు చేస్తూ వ్రతకథ చెప్పుకుంటుంటూ శ్రీ సీతారాముల వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలను ఇచ్చి రక్షిస్తుండేవారు. ఈ వ్రతం ప్రపంచమంతా చేశారు. చేసిన వారందరూ దేవుని దయవల్ల అష్టైశ్వర్యాలు పొంది సుఖంగా జీవించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామమే మధురం మధురం, శ్రీరామచరణం శరణం శరణం. రఘుకులనందన చందమామ పురుషులలో పుణ్య పురుషుడవయ్య, తండ్రి మాటకై వనములు కేగి ధనుజలదునెమిన ధర్మమూర్తివై, విశ్వశాంతిని నెలకొల్పి ధర్మము తప్పక పాలన చేసిన ఆలుమగల అన్నదమ్ముల అనురాగాలకు పోలికయగుగో. తలిచిన తేనియలరే విమలామయే, రామనామము కైవల్యానికి సోమపానము. తులసమ్మ దగ్గర పూజ ఇలా చేసుకున్నానండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ చేయగలిగి ధూపం వెలిగించండి. శ్రీశైల దయాపాత్రం దీపద్యాతిగుణాన్నమం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం, లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమాం, అశ్మదాచార్య వరిందాం వందే గురు పరంపరం. యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మాం వ్యామోహస్య దిరాణి తృణాయ మేనే, అస్మద్గురోద్భగవదోషదేక సింధో రామానుజశరణం శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనీయా విభూతి సర్వం యదేవ నేమేన మదన్వయానాం, ఆద్యశ్య నః కులపతేరుకులాభిరామం శ్రీమద్ధాందికులం ప్రణమామి మూర్నా. భూతం సరస్య మహదావ్యవట్టనాద శ్రీభక్తి సారకులశేఖర్ యోగి వాహాన్, భక్తాంగిరేణ పరకాలీతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. చరణలాంశాంగ సాక్షా శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. అస్తు శ్రీ శ్రీకస్తూరి వాసినా వాసోరసే శ్రీ హస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుజకస్తూరే కర్దమాంజతవక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం. నీలాసన నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. స్వాశిష్టమాలికా బంధగంధ బంధర విష్ణుజిష్ణవే విష్ణుజితనూజాయ గోదాయిత్య మంగళం. మంగళాశాసనపదే మదాచార్య పురోగమై సర్వేషు పూర్వే ఆచార్యేస్తు సకృతాయాస్తు మంగళం.
మంగళం కౌశలేంద్రాయ మహనీయుగుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ వేదశ్యామృతే పురుషా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. సహస్రా ఫ్లవర్స్ ఏ కలర్ బాగున్నాయి నీకు? ఏ కలర్ నచ్చినాయి? ఇది 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 నచ్చింది, ఇది నచ్చింది, ఇది నచ్చింది, ఇది నచ్చింది. ఇది అది కాదు, కలర్ పేరు చెప్పు. ఆరెంజ్. ఓకే, నెక్స్ట్. yellow. ఓకే, నెక్స్ట్. రెడ్. ఓకే, ఆరెంజ్. yellow. వైట్. వైట్ కాదు, అది ఆనియన్ కలర్. మరి వైట్ ఉంది కదా. లైట్ ఆనియన్ కలరు, పర్పుల్ కలర్. ఇది ఆరెంజ్. రెడ్. ఇది ఆరెంజ్, ఇది ఆరెంజ్, ఇది రెడ్. సహస్రా, ఇది ఒకటే ఉంది. స్కూల్లో డాన్స్ నేర్పారా నీకు? చేస్తావా? కానీ నాకు పాట పట్టదు, రావు. చేస్తున్నాడు డాన్స్. కానీ అన్నయ్య, ఏం చేస్తున్నాడు? నాకు కొట్టిన ఉంటారు కదా ఫ్లవర్స్ కి, అది నొక్కేస్తున్నాను హ్యాపీగా చేసినప్పుడు. ఏం చేస్తున్నారా నువ్వు? అదిగో వాటర్ కొడుతున్నాను మొక్కలకి. మొక్కలు కొట్టు, పైకి కొడుతున్నాను. కొమ్మకి కొట్టుకోరు, వాటర్కే కొడతారు. ఇదేంటి? సరిగ్గా వెయ్యి. నాకు కొడతా. సహస్రా కంటే ఇవి. దేవాంశ్, పడేసా. నువ్వే. అయ్యి ఇక్కడ కొట్టాలి, అక్కడ కాదు. ముందు నేను అంత బాగా వేస్తాను, నువ్వే అంత బాగా వేసే పని అయితే గాల్లో వెళ్ళయింది. స్పేస్లో చూస్తాను. సహస్రా, ఫ్లవర్స్ మొక్కలకి. ఫ్లవర్ మొక్కలకి వెయ్యి. మా సహస్రా పిలకలు చూసారా? బేబీ శాల్ని. మా చిట్టి సహస్రాకి దెబ్బ తగిలింది, దిష్టి తగిలి. అది ఆవిడ నాకు. ఇదా యూట్యూబ్లోకి పంపిస్తున్నాను. పంపించమంటావా వద్దంటావా? మమ్మీకి పంపించు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. దేవాంశ్, దేవాంశ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అని. బాయ్. నేను చెప్తాను హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అని. ఎలా ఉన్నారు? నువ్వు చెప్పమంటే చెప్పట్లా. నేను నచ్చానా? నచ్చావు. కాదే, నువ్వే అందరిని అడుగు. నేను నచ్చానా? నచ్చావు. ఏ ఊరు డాన్సర్ అదా? ఏ ఊరు డాన్స్ అది? గిరగిర సాంగ్కి చెయ్యి. ఒక అబ్బాయి చూడాలి. అమ్మాయి పాట చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్.
ఎందుకు గుడ్డ చెప్పనా చెప్పు. గుడ్ బాయ్ అనా దేవాంశు సహస్ర మంచోడు కదా అన్నయ్య, చాలా మంచోడే. మరి నువ్వు కూడా వెళ్ళి చెయ్యి అన్నయ్య పక్కన. నేను ఉమ్, ఆకులకి ఉమ్, ఈ కొట్టం ర్యాబిట్స్ కొట్టకూడదు, ఉమ్, చచ్చిపోతాయి. ఉమ్. కలిపేసి చచ్చిపోతాయి. ఇప్పుడు చూడు ఇక్కడ కొట్టేసాడు, తుడిసాను కదా. చచ్చిపోతుంది. మొక్కలకి వేయాలి కానీ అలాగా బొమ్మలకి వేయకూడదు. చలి బొమ్మలకి అసలే బొమ్మలకి ఆడుకోవాలి. మన మీద కోపం వచ్చి చూడు అటు తిరిగి చూస్తుంది. మన మీద కోపం వచ్చేసింది దానికి. నీ వాటర్ హెత్నం ఎలిఫెంట్ కూడా అలాగే ఎలిఫెంట్ కూడా అలాగే చూస్తుందా? ఏది నేను చూస్తాను. అదిగో ఎలిఫెంట్ ఎందుకమ్మా మా సహస్ర వంక చూడట్లేదంట నువ్వు? ఇది ఇది కూడా ఇటువైపు చూస్తుంది, ఉమ్. ఇది కూడా ఇటువైపు చూస్తుంది, మరి నీ వంక చేసేది ఏది? డక్కే. ఇది కూడా ఇటు చూస్తుంది, ఇది కూడా ఇటే చూస్తుంది, ఉమ్, ఇది కూడా ఇటే చూస్తుంది, ఇది కూడా ఇటే చూస్తుంది. ఉమ్. మరి ఇదే చూస్తుంది. అదేం బొమ్మగారు కదా, ఈ ఎందుకు పెట్టారు, ఈ ఎందుకు పెట్టారు అనుకో. ఇది కట్టుకోవడం. చేసేసావా లేకపోతే ఇప్పుడు ప్రాక్టీస్ అవుతున్నావు నువ్వు? స్కూల్లో చెయ్యాలా? రేపు ఎప్పుడు? రేపు వసంత పంచమి గురించా? మరి 6 మాకు ప్రతి ఫ్రైడే ఉంటాయి. ఫ్రైడే చెయ్యాలా? అంటే ఈ ఫ్రైడేకి ఈ డ్యాన్సా? ఫ్రైడే డాన్స్ కాదు, ఉమ్, సిసిఎస్ అన్నమాట. అంటే ప్రతిరోజు ప్రతి ఫ్రైడే ఒక్కొక్క టైప్ ఆఫ్ పెడతారు. అంటే వీక్ ఒకసారి ఎగ్జామ్స్ టైంలో అది పెట్టరు. ఈసారి డాన్సింగ్ కాంపిటీషన్. ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వస్తాయా నీకు? ఇది వరకు అయితే ఫస్ట్ ప్రీ మెట్ ఉమ్. మెట్ 3లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఈసారి నన్ను